హాయ్ ఫ్రెండ్స్, బయట చూస్తే వర్షమేమో బాగా పడుతుంది. బయటికి వెళ్తానికి లేకుండా అయిపోయింది. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వేడివేడిగా ఏమైనా కావాలని ఒకటే గోల్ చేస్తుంటే వీళ్ళ డాడీ రొయ్యలు తీసుకుని వచ్చాడు. రొయ్యలు కర్రీ వండుతానంటే ఎప్పుడు రొయ్యలు కర్రీనా, ఎప్పుడు రొయ్యలు కర్రీలా అని ఒకటే గోల్ చేస్తున్నారు. ఇంకేం వండాలో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు చికెన్ పకోడీ అయితే బాగా ఇష్టంగా తింటారు. అందుకని చికెన్ పకోడీ మోడల్లో రొయ్యలు కూడా ఇలా కలిపి చికెన్ పకోడీ లాగా రొయ్యల పకోడీ కూడా వేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ పకోడీ లాగా వీటిలో ఏమేమి కలుపుకోవాలంటే జీడిపప్పు, 1 కేజీకి సరిపోయిన అల్లం చిన్నులపాయ పేస్ట్, 1 కప్పు మైదా పిండి, క్యారన్ ఫ్లోరు, 3 కోడిగుడ్లు కలిపేసేసి కొంచెం కారం, ఉప్పు వేసి మనకి ఎంత కావాలంటే అంత జీడిపప్పు కొంచెం వేయించుకొని నెయ్యిలో వేయించుకున్నా పర్లేదు, విడిగా వేయించుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, టేస్ట్గా ఉండిద్ది. మరి ఇదైతే నేను ఎప్పుడు వండలేదు. ఇంకెలా ఉందో ఒకసారి వండి చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను రొయ్యల పకోడీ వేస్తున్నాను. ఇది చాలా బాగుండిద్దంట. రెసిపీగా KFC తిన్నట్టుండిద్దంట. తిన్నోళ్ళు అయితే చెప్పారు. నేను ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం వండుతున్నా. ఎలా ఉందో మీ లిటిల్ రాకెట్స్ తిని చెప్తారు. బాగుంటే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వర్షంలో తింటుంటే చాలా టేస్టీగా రుచిగా ఇంకా తినాలనిపిస్తుంది, అనాలనిపిస్తుంది అంట ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది తిని ఎలా ఉందో మీ లిటిల్ రాకెట్స్ చెప్తారు. చూడండి పకోడీ ఉడికిపోయింది, తీస్తున్నాను. తిని మీ లిటిల్ రాకెట్స్ ఎలా ఉందో చెప్తారు. రొయ్యల పకోడీ అయితే రెడీ ఫ్రెండ్స్. తినటానికి మీ లిటిల్ రాకెట్స్ కూడా రెడీ ఉన్నారు. ఎలా ఉందో చెప్తారు. సూపర్.